హాయ్ హలో నమస్తే. నయనం చిందంతి శస్తాని నయనం దహతి పావకః నచైనం క్లీదయం త్యాపో నశోషశతి మారుతః. ఆత్మని ఏ ఆయుధం అంతం చేయలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పివేయలేదు. ప్రేమ ఆత్మ రెండూ ఒకటి. రెండు మనసులు కలిస్తే రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారతాయి. అలాంటి ప్రేమకు ప్రతిరూపమే ఈ రాధాకృష్ణులు. మన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కోసం కష్టపడి చెమటోడ్చి ఏదైనా తీసుకువెళితే అది కాలి బూడిదైపోతే ఎంత బాధగా ఉంటుందో మాటలలో వివరించలేం మిత్రమా. ప్రేమించిన వ్యక్తి అంటే ఎలాంటి వాడో తెలుసా? అతనిలో ప్రేమ మాత్రమే ఉంటుంది, నమ్మకం మాత్రమే ఉంటుంది. వారికి మనం చెప్పే నిజం అర్థమవుతుంది. వారికి మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. అతను కళ్ళలోకి చూస్తే నిజం తెలిసిపోతుంది. మన మనస్సులో ఏముందో తెలిసిపోతుంది. ప్రేమని దైవంగా బాధ్యతగా భావిస్తారు. రుక్మిణి లేఖ వ్రాస్తే రథమేసుకుని వెళ్ళి ఆమెను ఆమె ప్రేమను అంగీకరించి వరించి పెళ్లి చేసుకున్న ప్రేమమూర్తి శ్రీకృష్ణుడు. ఒక ఆత్మను ఎలాగైతే నీరు తడపదో, నిప్పు కాల్చదో, గాలి కరిగించలేదో, నిజమైన ప్రేమను కూడా కుట్రలు పతనం చేయలేవు, అసూయల్ని కాల్చలేవు, కుతంత్రాలు అంతం చేయలేవు. మనకి ఏ సమయంలోనైనా సరే డౌటు రానంత వరకే అజ్ఞానంలో ఉంటాం. నమ్మకూడని వ్యక్తుల్ని గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ ఒకసారి డౌట్ వచ్చిందంటే తెరలు వీడిపోతాయి. జ్ఞాననేత్రం తెరచుకొని అప్పటిదాకా కష్టపడి దాచిన సత్యాలన్నీ కనిపిస్తాయి. తెలుసుకో మిత్రమా.